ప్రేక్షకులందరికీ నమస్కారం. మీ గ్రహబలం కార్యక్రమానికి ఘన స్వాగతం. నిన్నటి కార్యక్రమంలో కుజ శని రాహు గ్రహాల సంఘర్షణ, కుజ శని వర్సెస్ రాహు, ఈ మూడు గ్రహాల సంఘర్షణ ఫలితం ద్వాదశ రాశుల మీద ప్రభావాలు అధికంగా ఉంటాయి. కనుక దాని ప్రభావాల్ని మనం తగ్గించే విధంగా తగిన పరిహారాలు కూడా చేసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈ పరంపరలోనే ప్రేక్షకులు ఎవరి పాటికి వారు ఆ పరిహారాలను చేసుకుంటూ వెళ్ళవచ్చును. ఈ పరిహారాలు చేసుకోవాలి అంటే మీరు కుటుంబ సభ్యులందరూ కలిసి చేయవచ్చు, లేక కుటుంబంలో ఎవరో ఒక వ్యక్తి అయినా చేయవచ్చు, లేక సామూహికంగా అయినా చేసుకోవచ్చు. భారతదేశంలోనే కాక విదేశాలలో కూడా ఈ పరిహార కార్యక్రమాలు జరగబోతున్నాయి. ఆయా తేదీలన్నీ కూడా తెలియజేయబోతున్నాను. ముందుగా మీరు తెలుసుకోవాల్సింది ఏమిటంటే, గతంలో కలశ పూజలు అనేటువంటి 9 నవరక్షా కవచాలు ఏవైతే ఉన్నాయో అందులో 2వ రక్షా కవచం మీకు తెలిసే ఉంటుంది, షోడశ బిందు త్రిభుజము అని. కనుక అలాంటి రక్షా కవచం లాంటిదే ఒక కవచాన్ని తయారు చేసుకుంటారు. గతంలో శాటిలైట్ టెలివిజన్లో నేను చెప్పే సమయంలో కూడా షోడశ చూతపత్ర కదంబం 16 మామిడాకుల కథ అని చెప్పటం జరిగింది, కానీ కథ అసలు ప్రారంభమే చేయలేదు. కనుక ఆ కథ ప్రారంభానికి ముందుగా కొంత ఉపోద్ఘాతం మీకు తెలియజేస్తాను. కనుక ఇది ఏ విధంగా చేసుకోవాలి? నలు చదురంగా ఉండేటువంటి తెలుపు రంగులో ఉన్నటువంటి ఒక వస్త్రము, కాటన్ వస్త్రం కావచ్చు, లేక సిల్క్ కావచ్చు, పట్టు కావచ్చు. కనుక ఆ విధమైనటువంటి ఏర్పాట్లు చేసుకోండి. దానిలో త్రిభుజాకారంగా ఒక డిజైన్, ఒక చిత్రం మీకు కనపడుతూ ఉంటుంది. ఆ త్రిభుజాకారంగా ఉండేటువంటి చిత్రం పసుపు రంగులో ఉంటుంది. ఆ త్రిభుజం లోపల ఒక బిందువు ఉంటుంది. త్రిభుజానికి 3 వైపులా ప్రతి భుజానికి 5 బిందువులు ఎరుపు రంగులో ఉంటాయి. మొత్తం 16 బిందువులు ఆ వస్త్రం మీద మీరు చిత్రించాలి. ఇక నేను చెబుతుంటే కుడి ఎడమలు మారుతుంటాయి కనుక వీలైనంత వరకు ఆ చిత్రంలో, అంటే ఈ చిత్రం కూడా మీకు చూపించడం జరుగుతుంది కనుక ఈ చిత్రంలో ఒకవైపు ఉండేటువంటి భాగాన్ని దక్షిణ రేఖ అంటారు. ఉదాహరణకి ఎడమ వైపు అనుకుందాం. కుడివైపు ఉండేదాన్ని ఉత్తర రేఖ అంటారు. పైభాగం ఉండేటువంటి దాన్ని పూర్వరేఖ అంటారు. దక్షిణ వైపు ఉండేటువంటి ఈ దక్షిణ రేఖకి బిందువులు 5 బిందువులు ఉంటాయి కనుక ఆ బిందువులకి కిందు నుంచి దిగువ నుంచి పై భాగానికి నంబర్లు వేసుకోండి. 1 2 3 4 5. ఆ తర్వాత త్రిభుజం పై భాగాన అది పూర్వరేఖ, అక్కడ 6 7 8 9 10. ఆ తర్వాత ఉత్తర రేఖ, ఆ పై భాగం నుంచి కిందకి 11 12 13 14 15. కనుక ఆ త్రిభుజానికి ఒకవైపు 1 నుంచి 5 వరకు దక్షిణ రేఖ, 6 నుంచి 10 వరకు పూర్వరేఖ, 11 నుంచి 15 వరకు ఉత్తర రేఖ. అది కుంకుమ వర్ణముతో ఉంటాయి బిందువులు. మధ్యలో ఒక పెద్ద బిందువు ఉంటుంది. ఈ పెద్ద బిందువు లోపల హ్రీం అనేటువంటి అక్షరం, బీజాక్షరం ఉంటుంది. అంటే పెద్ద రౌండ్ ఉంటుంది, వృత్తం. ఆ వృత్తం లోపల హ్రీం అనేటువంటి బీజాక్షరం ఉంటుంది. ఇది మనకు కావాల్సినటువంటి ముఖ్యంగా వస్త్రం, తయారు చేసుకోవాల్సిన వస్త్రం. ఇక దీని వివరాలు కొన్ని చెప్తాను. దీనికంటే ముందుగా మీరు గమనించాల్సింది ఏమిటంటే, 2013వ సంవత్సరం జనవరి నెల 14వ తేదీ దగ్గర నుంచి 2014వ సంవత్సరం అక్టోబర్ నెల 5వ తేదీ వరకు మీ దగ్గర కొన్ని లిస్ట్ అంటూ తయారు చేసుకోండి.
అంటే సహజంగా 2013వ సంవత్సరం క్యాలెండర్లు వచ్చేస్తుంటాయి. 2013, 2014 ఏప్రిల్ వరకు పంచాంగాలు కూడా వచ్చుంటాయి కనుక వాటిలో చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. కానీ మీరు ఒకసారి ప్రయత్నం చేయండి, నేను కూడా డేట్లు అంటూ చెబుతూ ఉంటా. ఏం డేట్లు అవి? ఎప్పుడైనా సరే జనవరి నెల 14వ తేదీ తర్వాత నుంచి ఆరుద్ర నక్షత్రం, స్వాతి నక్షత్రం, శతభిష నక్షత్రం ఏ రోజైతే వస్తుందో ఆ రోజే మన ఈ పరిహార కార్యక్రమం చేయాలి. ఆరుద్ర నక్షత్రం, స్వాతి నక్షత్రం, శతభిష నక్షత్రం ఏ రోజైతే వస్తుందో ఆ రోజే ఈ పరిహారాన్ని పాటించాలి. జనవరి 14వ తేదీన మకర సంక్రాంతి పర్వదినం వచ్చింది. జనవరి 15వ తేదీ మంగళవారం శతభిష నక్షత్రం. జనవరి 25వ తేదీ శుక్రవారం ఆరుద్ర నక్షత్రం. ఫిబ్రవరి 3వ తేదీ ఆదివారం స్వాతి నక్షత్రం. ఫిబ్రవరి 11వ తేదీ సోమవారం శతభిష నక్షత్రం. కనుక ఒక్కసారి మనం జనవరి 14వ తేదీ తర్వాత నుంచి ఆరుద్ర, స్వాతి, శతభిష నక్షత్రాలు ఏ రోజుల్లో వచ్చాయో గమనించుకుందాం. అయితే ఈ నక్షత్రము సూర్యోదయం నుంచే మనకు ఉండాలి. ఆ విధంగా జనవరి 15వ తేదీ మంగళవారం నాడు శతభిష నక్షత్రం ఉంది. జనవరి 25వ తేదీ ఆరుద్ర నక్షత్రం ఉంది. ఫిబ్రవరి 3వ తేదీ స్వాతి నక్షత్రం ఉంది. ఫిబ్రవరి 11వ తేదీ శతభిష నక్షత్రం ఉంది. ఆ విధంగా మీరు 2013 అంతా పూర్తిగా చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. వీలైనంత వరకు 2013, 2014 అక్టోబర్ 5వ తేదీ వరకు ఏ రోజుల్లో శతభిష, ఆరుద్ర, స్వాతి నక్షత్రాలు వచ్చాయో ఆ డేట్స్ అన్ని కూడా తదుపరి ఎపిసోడ్లో ఇస్తాను. ఇక మీరు గమనించవలసింది, ఈ త్రిభుజం ఏదైతే ఉందో ఆ త్రిభుజంలో ఆ బిందువులు ఉన్నాయి. ఆ బిందువులకు నెంబర్లు గుర్తుపెట్టుకోండి. అంటే కుంకుమ గుర్తు ఉంటుంది. కుంకుమ గుర్తు పక్కన దిగువన 1, 2, 3, 4, 5 ఆ విధంగా గుర్తుంచుకోండి. ఏమిటి 1, 2, 3, 4, 5? మొత్తం తిథులు 15 తిథులు. శుక్లపక్షంలో 15 తిథులు, కృష్ణపక్షంలో 15 తిథులు. అంటే మొట్టమొదటి బిందువు పేరు కామేశ్వరి. మొదటి బిందువు పేరు కామేశ్వరి. నోట్ డౌన్ చేసుకోండి. అంటే 1వ తిథికి అమావాస్య తిథికి నిత్య తిథి దేవత. 2వ బిందువు పేరు భగమాలిని. కనపడుతున్న చిత్రంలో భగమాలిని ఆ బిందువు పేరు. ఇది శుక్లపక్ష విధియ, ఆ తర్వాత కృష్ణపక్ష చతుర్దశి. ఇక 3వ బిందువు పేరు నిత్యక్లిన్ని. అంటే శుక్ల తదియ బహుళ త్రయోదశి. ఆ తర్వాత 4వ బిందువు పేరు భేరుండ. ఇది శుక్ల చవితి, ఆ తర్వాత కృష్ణపక్ష బహుళ ద్వాదశి. ఆ తర్వాత 5వ బిందువు పేరు వహ్నివాసిని. ఈ వహ్నివాసిని తిథుల్లో శుక్ల పంచమి బహుళ ఏకాదశి. కనుక ఈ 5 బిందువులతోటి దక్షిణ రేఖ అంటే ఎడమవైపు ఉన్నటువంటి రేఖ పూర్తి అయిపోయింది. ఇప్పుడు త్రిభుజానికి పైన ఉన్నటువంటి 5 బిందువుల దగ్గరికి వెళ్దాం. ఆ పై భాగాన్ని పూర్వరేఖ అంటారు. ఆ పూర్వరేఖలో మొదటి బిందువు 6వ నెంబర్ బిందువు. అంటే శుక్ల షష్ఠి బహుళ దశమి. ఈ శుక్ల షష్ఠి బహుళ దశమికి అధిష్టాన దేవత, నిత్యతి దేవత మహావజ్రేశ్వరి అనేటువంటి దేవత. ఆ తర్వాత 7వ బిందువు అంటే శుక్ల సప్తమి బహుళ నవమి. ఈ బిందువు నిత్యతి దేవత శివదూతి. ఆ తర్వాత 8వ బిందువు అంటే శుక్లపక్షంలో వచ్చేటువంటి అష్టమి తిథి, కృష్ణపక్షంలో వచ్చేటువంటి అష్టమి తిథి. అష్టమీ చంద్ర విభ్రాజ దళిక స్థల శోభిత. మీకు తెలిసే ఉంటుంది లలితా సహస్రనామంలో స్తోత్రం. అష్టమి శుక్లపక్షంలో అష్టమి నాటి చంద్రుడు ఎంత సైజులో ఉంటాడో, ఏ రూపంలో ఉంటాడో కృష్ణపక్షంలో కూడా అదే రూపంలో ఉంటాడు. కనుక ఆ శుక్ల అష్టమి బహుళ అష్టమి ఈ 2 తిథులకు నిత్యది దేవత పేరు త్వరిత. ఆ తర్వాత 9వ బిందువు ఇది శుక్లపక్ష నవమి బహుళ సప్తమి. ఈ 2 తిథుల యొక్క దేవత పేరు కులసుందరి. ఆ తర్వాత పై భాగంలో మరొక బిందువు ఉంది. ఆ బిందువు 10వ బిందువు. ఈ 10వ బిందువు అంటే శుక్ల దశమి బహుళ షష్ఠి. ఈ 2 తిథులకు నిత్యతి దేవత పేరు నిత్య. ఇక త్రిభుజానికి కుడివైపుకి అంటే నా కుడివైపుకి ఆ త్రిభుజంలో ఉండేటువంటి
కుడివైపుకి వస్తే ఆ రేఖను ఉత్తర రేఖ అంటారు. ఆ ఉత్తర రేఖలో పైనుంచి దిగువకు అంటే 15, 11, 12, 13, 14, 15 అంటే 11 నుంచి 15 వరకు 5 మంది దేవతలు ఉంటారు. ఎవరెవరు? శుక్లపక్ష ఏకాదశి, బహుళ పంచమి. శుక్ల ఏకాదశి, బహుళ పంచమి. ఈ తిథికి దేవత పేరు నీలపతాక. ఆ తర్వాత 12వ బిందువు అంటే శుక్ల ద్వాదశి, బహుళ చవితి, చతుర్థి. ఈ తిథి దేవతలకు పేరు అంటే నిత్యతిథి దేవతలకు పేరు విజయ. ఆ తర్వాత 13వ బిందువు అంటే శుక్ల త్రయోదశి, బహుళ తదియ. ఈ 2 తిథులకు నిత్యతిథి దేవత సర్వమంగళ. ఆ తదుపరి 14వ బిందువు దిగువకు వస్తున్నాం. 14వ బిందువు అంటే శుక్లపక్షంలో చతుర్దశి, కృష్ణపక్షంలో విదియ. ఈ 2 తిథులకు అధిష్టానంగా ఉండేటువంటి నిత్యతిథి దేవత పేరే జ్వాలామాలిని. చివరి బిందువు 15వ. ఈ 15వ బిందువు అంటే పూర్ణిమ. పూర్ణిమ తర్వాత బహుళ పాడ్యమి. అంటే ఈ 2 తిథులకు నిత్య తిథి దేవత పేరే విచిత్ర. కనుక ఈ 15 బిందువుల పేర్లు మీకు తెలిసాయి. ఇప్పుడు ఒక్కసారి కామేశ్వరి, భగమాలిని, నిత్యక్లిన్ని, భేరుండ, వహ్నివాసిని, మహావజ్రేశ్వరి, శివదూతి, త్వరిత, కులసుందరి, నిత్య, నీలపతాక, విజయ, సర్వమంగళ, జ్వాలామాలిని, విచిత్ర. ఈ నామాలు మనకు ఎక్కడ కనపడతాయో తెలుసా? ఖడ్గమాలలో మనకు వస్తుంటాయి. కనుక ఈ త్రిభుజంలో మధ్యన ఉన్నటువంటి పెద్దగా ఉన్న బిందువు ఉంటుంది, వృత్తాకారంలో ఉంది, ఎరుపు రంగులో ఉన్నటువంటి వృత్తము. ఆ వృత్తం లోపల హ్రీం అనేటువంటి బీజాక్షరం ఉంది. అంటే శ్రీ విద్య విశ్వమాతృక అక్కడ ఉందన్నమాట. కనుక ఈ రోజున మీరు ఈ వివరాలు తెలుసుకోండి. రేపటి రోజున పరిహారం ఎలా ఉంటుంది అనే వివరం కూడా పూర్తిగా తెలియజేస్తాను. ఆ ప్రకారంగా మీ పాటికి మీరు ఇంట్లో చేసుకోవటం కాకుండా భారతదేశ వ్యాప్తంగా కూడా 2013వ సంవత్సరం జనవరి నెల 14వ తేదీ నుంచి 2014వ సంవత్సరం అక్టోబర్ నెల 5వ తేదీ వరకు ఓంకార మహాశక్తి పీఠ ఆధ్వర్యంలో ఉచితంగానే కార్యక్రమాలు నిర్వహించబోతున్నామనేటువంటి విషయాన్ని మీకు తెలియజేయడానికి ఎంతో సంతోషిస్తున్నాం. ఇది ఈనాటి మీ గ్రహబలం కార్యక్రమం. తిరిగి రేపటి మీ గ్రహబలం కార్యక్రమంలో మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.